తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం వర్షాలు దంచి కొడుతున్నాయి. దాదాపు 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే మాత్రం అలర్ట్ అయ్యారు. మరోపక్క అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు. కానీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో కొన్ని ప్రజా రవాణా అయితే మాత్రం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కోవలోనే మనం చూస్తున్నాం రైల్వే ట్రాక్. ఇది మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే మార్గ మధ్యలో ఖమ్మంకి మెహబూబాబాద్కి మధ్య ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ అనమాట. కే సముద్రం దగ్గర అనమాట ఇది జరిగింది. ఇక్కడ అయితే మాత్రం రాత్రి తెల్లవారుజామున 2 గంటల ఆ ప్రాంతంలో అయితే మాత్రం రైల్వే ట్రాక్లో కింద అయితే మాత్రం ఆ కంకర కొట్టకపోవడంతో అవి గాల్లో వేలాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవిగో గాల్లో వేలాడుతున్నటువంటి దృశ్యాలు. దాదాపు కింద 3 గంటలు పడేసి నీళ్లు పోతున్నాయి. కింద కంకర కొట్టకపోయినాయి. ఇక గాల్లోనే ట్రాక్ ఉన్నట్లు తెలుస్తుంది. దీని నేపథ్యంలో రాత్రి 2 గంటల నుంచే పలు రైళ్లు అయితే మాత్రం 6 రైళ్లు అయితే మాత్రం ఆగిపోయాయి. మరోపక్క దాదాపు 90 రైళ్లను అయితే మాత్రం ఈ మార్గ మధ్యంలో అయితే మాత్రం ఆఫ్ చేయడం జరిగింది. మొత్తానికి 60 బస్సుల ద్వారా ప్రయాణికులు అయితే మాత్రం సురక్షిత ప్రాంతాల కంటే తరలించారు. బస్ స్టాండ్లకి అలాగే మిగిలినటువంటి ఆ స్టేషన్ల దగ్గరికి అయితే మాత్రం తరలించడం జరిగింది. ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు అయితే మాత్రం మరికొన్ని రోజులు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒక పక్క వర్షం, మరో పక్క మన రోడ్డు మార్గం లాగా అయితే మాత్రం అక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. రైల్వేకి అనుకూలమైనటువంటి వాహనాలే రైల్వే ట్రాక్ మీద వెళ్తాయి. దానికి సంబంధించినటువంటి వీల్స్ ఉన్నటువంటి వాహనాలు, రైల్వే సంస్థకు చెందినటువంటి వాహనాలు మాత్రమే దాని మీద ప్రయాణించగలవు. మిగిలినటువంటి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దానికి రైల్వే అధికారులు స్పందించాలా, మరోపక్క అక్కడ ట్రాక్ను పునరుద్ధరించాలా, మరోపక్క ఆ విద్యుదీకరణ కూడా పునరుద్ధరించాలా. కాబట్టి కొంచెం సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. కానీ చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే అధికారులు కూడా తక్షణ సహాయం చర్యలు తీసుకొని రైల్వే లైన్ పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు. కానీ కొన్నిటిని అయితే మాత్రం దారి మళ్లించి నడుపుతున్నారు. మరోపక్క గుంటూరు మార్గాన నడిపిస్తున్నారు. మరోపక్క ఏమో వేరే మార్గాల ద్వారా ఈ ట్రైన్లు అయితే మాత్రం దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే మాత్రం దాదాపు 90 రైళ్ళను అయితే మాత్రం సర్వీసులను అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే అంటే చాలామంది ప్రయాణికులు కూడా ముందుగానే గమనించి ఈ యొక్క హెచ్చరికల నేపథ్యంలో వరద ప్రభావంతో వాళ్ళకు కూడా తెలియదు, ట్రైను స్టార్ట్ అయింది కాబట్టి మనం గమ్యస్థానానికి వెళ్తామనేటటువంటి ప్రయాణికులు కూడా చాలామంది ఎదురు చూస్తారు. కాబట్టి ఈ ట్రాక్ దెబ్బతినటంతో చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఓ పక్క తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, ఈ యొక్క విపత్కర పరిస్థితిలో కొంచెం ప్రజలైతే మాత్రం కొంచెం ధైర్యంగా ఉండాలా. అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి. ఏవైనా సరే ప్రయాణాలు కనుక ఉంటే మాత్రం సుదీర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ అయితే మాత్రం త్వరితగతిన అయితే మాత్రం అధికారులు చేపడుతున్నారు. మరికొన్ని రోజులు అంటే దాదాపు భారీ స్థాయిలో గండ్లు పడ్డాయి, కింద అయితే మాత్రం కొట్టుకుపోయినాయి. కాబట్టి దీనికి మరమ్మతులు చేసేటటువంటి పరిస్థితిలో మరి అధికార యంత్రాంగం ఉంది. కాబట్టి దానికి కావాల్సిన కంకర అవన్నీ కూడా తక్షణ సహాయం అయితే మాత్రం పునరుద్ధరిస్తున్నారు ట్రాక్ని గాడిలో పెట్టే విధంగా. కానీ కొంచెం సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టాలా, అక్కడ వరద కూడా తగ్గుముఖం పడితే దాన్ని పునరుద్ధరించగలమని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆ ట్రాక్ పునరుద్ధరిస్తేనే దాదాపు విజయవాడ, సికింద్రాబాద్ రాకపోకలు అనమాట, రైల్వే మార్గాన్ని రాకపోకలకి మార్గం సులువు అవుతుంది. ఖమ్మం వరకు అయితే వెళ్ళవచ్చు. ఖమ్మం నుంచి తర్వాత వెళ్ళేటటువంటి మార్గం అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డా సరే వాళ్ళైతే మాత్రం ఆ అధికారులు దాదాపు 60 బస్సుల ద్వారా వాళ్ళనైతే మాత్రం మిగిలినటువంటి స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైనా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రండి, లేకపోతే మాత్రం కొంచెం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆలోచించి ప్రయాణాలు చేయాలని చెప్తున్నారు. కాబట్టి మరికొన్ని రోజులు అయితే మాత్రం ఈ ట్రాక్ పునరుద్ధరణకి సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు.